నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తిరుమల కోట్లాది మంది భక్తుల యొక్క నమ్మకం. శ్రీవారికి సమర్పించే ప్రతి పైసా వెనుక ఒక భక్తి ఉంటుంది. కానీ గత కొద్ది రోజులుగా తిరుమల నెయ్యి వ్యవహారం రేపినటువంటి దుమారం అంతా ఇంత కాదు. కానీ ఇప్పుడు చర్చ కేవలం నెయ్యి నాణ్యత మీద మాత్రమే కాదు, ఆ నెయ్యి వెనుక జరిగినటువంటి లెక్కల మీద కూడా మల్లుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత కొన్నేళ్లుగా జరుగుతున్న ఆర్థిక లావాదేవీల వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఎవరిదే? మరీ ముఖ్యంగా అధికారికంగా ఎవరు నోరు మెతకపోయినా తెర వెనుక వినిపిస్తున్నటువంటి ఆ గుసగుసల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ముఖ్యంగా టీటీడీ ఆర్థిక వ్యవహారాలని తన గుప్పెట్లో ఉంచుకున్న ఆ కీలక వ్యక్తి చుట్టూ ఇప్పుడు ప్రశ్నలు ముదురుతున్నాయి. రక్షణగా ఉండాల్సినటువంటి వారే నిబంధనలను పక్కన పెట్టారా అనేటువంటిది వ్యక్తమవుతుంది. ఒకసారి లుక్ చేయండి. టీటీడీ ఒక ఆధ్యాత్మిక సామ్రాజ్యమే కాదు, వేల కోట్ల రూపాయల బడ్జెట్ కలిగిన సంస్థ. గత దశాబ్ద కాలంగా ముడి సరుకుల కొనుగోలు కోసం వేల కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. ఆ మనీ ఎక్కడికి వెళ్తుంది, ఎలా ఖర్చవుతుంది అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. టీటీడీలో ప్రతి పైసా భక్తుల సమర్పణ, ప్రతి పైసా లెక్కించబడుతుంది. మరి ఆ పైసా లెక్కల్లో పారదర్శకత లేకపోతే భక్తుల నమ్మకం దెబ్బతింటుంది. ఇక్కడ ఒక విచిత్రమైన అంశం తెరపైకి వస్తోంది. ఒక రిటైర్డ్ అధికారిని మళ్లీ అదే కీలక పోస్టులో నియమించడం వెనుక ఉన్న మర్మమేమిటి? ఏ ప్రభుత్వ విభాగంలోనైనా నిధుల విడుదలకు FA అండ్ CAO కార్యాలయం గుండెకాయ వంటిది. ప్రతి పైసా విడుదలకు ఈ విభాగం ఆమోదం తప్పనిసరి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. నిబంధనల ప్రకారం బిల్లులు చెల్లించాల్సిన చోట నిబంధనలను పక్కన పెట్టి మరీ చెల్లింపులు జరిగిపోయాయి. కాపాడాల్సిన వారే కాజేయడానికి సహకరిస్తే వ్యవస్థ ఏమవుతుందో ఇక్కడ అదే జరిగింది. నాణ్యత ధృవపత్రాలు లేకుండానే కోట్లాది రూపాయల బిల్లులు ఎలా ఆమోదం పొందాయి? ఫైనాన్స్ విభాగం కళ్ళు మూసుకుందా, లేక కావాలనే మూసుకున్నట్లు నటించిందా? వస్తువు ఏదైనా అది నాణ్యత పరీక్షలో నెగ్గాలి. ముఖ్యంగా ప్రభుత్వ సరఫరాల్లో క్వాలిటీ చెకింగ్ అనేది అత్యంత కీలకం. కానీ ఇక్కడే ఒక పెద్ద కుట్ర దాగి ఉంది. నాణ్యతను పరీక్షించే ల్యాబ్లలో కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. నిపుణులు లేరు, పర్యవేక్షణ లేదు. ల్యాబ్లో కీలక సిబ్బంది లేనప్పుడు తనిఖీలు ఎలా జరిగాయి? పరీక్షలు జరగకుండానే క్వాలిటీ బాగుంది అని సర్టిఫికెట్లు ఎలా పుట్టుకొచ్చాయి? రిపోర్టులు లేకుండానే FA అండ్ CAO విభాగం చెల్లింపులు ఎలా క్లియర్ చేసింది? నాణ్యత చూడాల్సిన అవసరం లేకపోవడం సరఫరాదారులకు వరంగా మారింది. టెండర్ అంటేనే పారదర్శకత. కానీ ఈ వ్యవహారంలో నిబంధనలు రాత్రికి రాత్రే మారిపోయాయి. అసలు ఈ సడలింపులు ఎవరి కోసం ఇచ్చారు? ఎవరి సూచనలతో ఈ మార్పులు జరిగాయి? అర్హత లేని కంపెనీలకు మేలు చేసేలా నిబంధనలు మార్చడం వెనుక ఉన్న అదృశ్య హస్తం ఎవరిది? సాధారణంగా నిబంధనలు కఠినతరం చేయాల్సింది పోయి ఇక్కడ నీరుగార్చారు. అవుట్సోర్సింగ్ సిబ్బందిపై పర్యవేక్షణను పూర్తిగా వదిలేశారు. ఇది సిస్టమ్ వైఫల్యమా, లేక కావాలనే సృష్టించిన సంక్షోభమా? అన్ని రూల్స్ తెలిసిన ఫైనాన్స్ అధికారులు ఈ లోపాలను ఎందుకు గుర్తించలేదనో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ఒక చిన్న పనిలో లోపమున్న బిల్లులు ఆపేయడం ఫైనాన్స్ విభాగం నైజం. కానీ ఇక్కడ లాజిక్ పనిచేయడం లేదు. నాణ్యత లేదని తెలిసినా, ల్యాబ్ రిపోర్టులు లేకపోయినా సరఫరాదారులకు పేమెంట్లు రాకెట్ వేగంతో వెళ్లిపోయాయి. సిస్టమ్ను కుప్పకూల్చడం వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? అవుట్సోర్సింగ్ సిబ్బంది చేతుల్లోకి కీలక బాధ్యతలు వెళ్లడం వల్ల జవాబుదారీతనం కరువైందా? పై అధికారుల ఒత్తిడి ఉందా, లేక కమిషన్ల పర్వమా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాలనా వర్గాల్లో వినిపిస్తున్న చర్చల ప్రకారం ఈ వ్యవహారంపై ఒక డీప్ డిగ్గింగ్ విచారణ జరిగితే తప్ప ఆ లెక్కల మాస్టర్ వేసిన చిక్కుముడులు విడవవు. సిస్టంలోని లొసుగులను వాడుకొని అక్రమాలకు ఎలా బాటలు వేశారో తేలాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి అందరూ మౌనంగానే ఉన్నా ఈ నిశ్శబ్ద తుఫాను వెనుక పెద్ద విస్ఫోటనమే దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారులు స్పందించకపోవడం అనుమానాలను మరింత పెంచుతోంది. భక్తుల సెంటిమెంట్తో ముడిపడి ఉన్న ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ బోర్డు ఒక వైట్ పేపర్ విడుదల చేయాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే అపారమైన భక్తికి నెలవైన తిరుమల అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందనే ఆవేదన వ్యక్తమవుతుంది. నిజానికి ఇది కేవలం ఒక విభాగం వైఫల్యం కాదు,
వ్యవస్థీకృత నేరం. ఎఫ్ఏ అండ్ సీఈఓ కార్యాలయం తన బాధ్యతను విస్మరించడం వల్ల ప్రజాధనం వృధా కావడమే కాకుండా నాణ్యత లేని సేవలు ప్రజలకు అందుతున్నాయి. ల్యాబ్ ఖాళీలు, నిబంధనల సడలింపు, ఆదరాబదరా పేమెంట్లు ఇవన్నీ చూస్తుంటే ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన కుంభకోణమని అర్థమవుతుంది. దీనిపై లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ కాగితాల చాటున దాగిన అసలు నిజాలు బయటికి వస్తాయి. ఇది కేవలం నెయ్యికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, వ్యవస్థలో పాతుకుపోయిన లోపాల పుట్ట. నిజం ఏదో ఒక రోజు బయటకు రావాల్సిందే. ప్రభుత్వం ఈ ఆర్థిక వ్యవహారాలపై సిట్టింగ్ జడ్జితోనో లేదా ఉన్నతస్థాయి కమిటీతోనో విచారణ జరిపించి భక్తుల నమ్మకాల్ని కాపాడుతుందో లేదో చూడాలి.